ఫలానా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేసిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఆ బేసిక్ బ్రోకర్కున్న ఎథిక్స్ కూడా లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇవాళ ఒక చిల్లర దందాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే భూమి అమ్ముతుంది, మళ్ళా ప్రభుత్వమే ఇంకొకటికి రిజిస్ట్రేషన్ చేస్తుందనంటే అసలు మతి ఉన్న ప్రభుత్వమా, మతి లేని ప్రభుత్వమా, కనీస నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా, ముఖ్యమంత్రికి ఉన్నాయా, లేవా? నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్ చర్య. ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే తప్పనిసరిగా అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. పాలకులు తోటమాలి లాంటి వాళ్ళు 5 ఏళ్ల పాటు కట్టుబాటు కలిగినటువంటి ఒక తోటమాలి మాత్రమే. కానీ తోటమాలి 5 ఏళ్ళు ఉండవా అనంటే నేను చెట్లను నరుకుతా, నేను అందులో భూమి ముక్కలు చేసి భూమిని అమ్ముతా అనంటే చర్నకోల పట్టుకొని బడత పూజ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నా భయం లేదు, భక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎండిఏనో అక్కడో ఇక్కడో చిన్న చిన్న నిరుపయోగం ఉన్న భూములు అమ్మినప్పుడేమో సత్యగురుగి లెక్క సత్యహరిశ్చంద్రునికి ఆయనే వారసుడైనట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పని మాట్లాడినావు కదా సత్యగురుగి. మరి ఆ గురిగింజ మాటలు ఏమైనాయి రేవంత్ రెడ్డి వాళ్ళ? విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ శాశ్వతంగా తెలంగాణ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు తన బినామీగాళ్లకి ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని. మరో పక్కన ప్రైవేట్ భూములను, ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్రైవేట్ భూములను బెదిరించి అదిరించి ఆఖరికి అసైన్ భూములను కూడా ఇవాళ ఫోర్సిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను కూడా పాటించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ భూములను అమ్ముతూ ఉన్నాడు, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు. రియల్ ఎస్టేట్ దందా ఆ బ్రోకర్ చేసే వాళ్ళు కూడా పాపం ఇంత 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 ఆర్టిస్టిక్గా ఇంత క్రిమినల్గా భూములు అమ్మే తెలివి వాళ్ళకు ఉండకపోవచ్చు, అమ్ముతూ ఉన్నాడు. మరో పక్కన పేదోళ్ళ భూములను లాక్కుంటా ఉన్నాడు. ఈ అమ్ముడైంది, లాక్కునేడైంది, దీనికోసమైనా ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చున్నావు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు, మరి మిగతా మంత్రులు ఏం గడ్డి బిగుతా ఉన్నారో అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఇవాళ హిల్ట్కి సంబంధించిన విషయంలో ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం మేము. ఒక అంశం, 2 అంశాలు కాదు, మొత్తం ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎట్లా ఎన్ని వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతుందో ఒక పీపుల్స్ ఛార్జ్ షీట్ మేము ఈ రియల్ ఎస్టేట్ దందా పైన అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం.